హాయ్ అండి, నా పేరు శశిధర్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యానండి. ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాను. ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. జీరో ఇన్వెస్ట్మెంట్తో డైలీ 1 or 2 hours మీ ఫ్రీ టైంలో వర్క్ చేస్తే ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయొచ్చు. మీకు మంత్లీ ఒక మంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా వస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తే. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎడిషనల్ ఇన్కమ్ అంటే మీరు చేసే వర్క్ కానీ, జాబ్ కానీ, లేదా బిజినెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ ఫ్రీ టైంలో వర్క్ చేయడం వల్ల వచ్చే అదనపు ఆదాయం. 2, ఇది మీ ఫ్రీ టైంలోనే వర్క్ చేస్తారు. 3, జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎవరికి రూపాయి కట్టక్కర్లేదు. మిమ్మల్ని జాయినింగ్ ఫీజు ఇవి కట్టండి అవి కట్టండి అని ఎవ్వరూ అడగరు. ఓకే, మీకు మీరే బాస్. ఇక్కడ నో టార్గెట్స్. ఓకేనా అండి? మీరు కొత్త మనుషులు కలుస్తూ ఉంటారు, మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, అంటే ఆర్థిక పరమైన స్వేచ్ఛ. ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు అమౌంట్ ఆర్ మనీ కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాడు, బాగా పనిచేస్తున్నాడు. తనకి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, తనకు బైక్ కావాలన్నా, కారు కావాలన్నా తనకు తనే కొనుక్కోగలడు. ఇప్పుడు వాళ్ళ డాడీకి వెళ్ళి, డాడీ కారు కొను డాడీ, బండి కొను డాడీ అని అడగాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో లేడీస్ ఉన్నారండి, ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ వేరే ఆడవాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర చూస్తే ఇంత గోల్డ్ ఉంది, అంత గోల్డ్ ఉంది, ఏంటంటే నాకు ఏం చేయించలేదు అని మీ ఆయన్ని ఇంటికి వచ్చాక ఇబ్బంది పెడతారు. అలా కాకుండా మీకు మీరే మీకు నచ్చినప్పుడు గోల్డ్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీకు అలాంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. మీకు ఆర్థికపరమైన నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు అనమాట. మీకు టైం ఫ్రీడమ్. మీకు నచ్చినప్పుడు చేస్తారు, లేదు నచ్చినప్పుడు వద్దు. హ్యాపీగా ఫ్రీగా మీరు ఉండొచ్చు. ఎర్లీ రిటైర్ అవ్వచ్చు. మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిందంటే మీకు త్వరగా రిటైర్మెంట్ అవ్వచ్చు. మీరు రోజు వెళ్ళి పని చేయవలసిన అవసరం లేదు, ఎవరికి సలాం కొట్టక్కర్లేదు. ఓకేనా అండి? నేను ఇది మంచి ఆపర్చునిటీ అని ఎందుకన్నా అంటే, మీరు జాబ్లో జాయిన్ అయితే వాడు శాలరీ ఇస్తాడు, అది సరిపోదు, అప్పు చేయాల్సి వస్తుంది, క్రెడిట్ కార్డులు అంతా ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లోన్లు పెట్టాలి, లేదా మీ డాడీని అడిగి, డాడీ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ఇంట్రెస్ట్ ఉంది, కొంత ఇన్వెస్ట్ చేయమని అడగాలి, లేదా మీ ఫ్రెండ్స్ని బతిమాలి. ఇలా మళ్ళీ అది హిట్ అవ్వద్దో లేదో తెలియదు. అందుకే ఇది నేను మంచి బిజినెస్ ఆపర్చునిటీ అంటున్నాను. హ్యాపీగా మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చండి. మీకు గనక నేను చెప్పిన కాన్సెప్ట్ కానీ నచ్చితే ఈ కింద కనిపించే నెంబర్కి కానీ, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.